ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. మన గుమ్మముల గడియలను దేవుడు బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడండి. భౌతికమైన ఇంటికి మనం రాత్రులు లేదా బయటికి వెళ్తున్నప్పుడు మనం ఎలాగైతే మనం తాళం వేసుకొని సురక్షితంగా ఉంటామో, మన మనసుకు కూడా ఈ లోకంలో అనేక దురాత్మలు వచ్చి మనల్ని శోధించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి దురాత్మల సమూహంకి దేవుడు కంచెను వేసి కాపుదల నుంచి మన మనసులో పాపం వెళ్లకుండా ఆయన తలుపు వేసేటువంటి దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నాడండి. ఈ లోకంలో అనేక తల్లిదండ్రులు బాధపడేది తమ బిడ్డలు ఎందుకు చెడిపోతున్నారు, తమ బిడ్డలు ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చూసి పాపంలో పడిపోతున్నారు అని. అది మనుషులు మనసుల్లో ఉండేటి తీయలేరు, కానీ దేవుడికి ఎప్పుడైతే సమర్పిస్తారో దేవుడు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ప్రతి ఒక్క శాతాన్ని వెళ్ళగొట్టి ఆ మనసులో పాపం తీసివేసి, మురికి తీసివేసి పరిశుద్ధమైన దేవుని వాక్యం ఉంచుతారండి. మనుషులు మార్చలేరు, కానీ మనుషుల్ని దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఈ లోకంలో క్రీస్తుని గురించి వినుట వలనే కలుగుద్ది, కానీ ఈ లోకంలో సినిమాల వైపు, షికార్ల వైపు, బిగ్ బాస్లు, ఈ లోకంలో అల్లరితో కూడిన ఆటపాటలు, జబర్దస్తులు ఇవన్నీ వింటే విశ్వాసం పోతుందండి. ఈ లోకంలో క్రీస్తుని గురించి వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మన గుమ్మములను బలపరుస్తాడు, ఆత్మీయ గుమ్మములు కూడా దేవుడు బలపరుస్తాడు. కాబట్టి మనం దేవుని మార్గం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా గుమ్మమ్మల్ని బలపరిచేటువంటి దేవ, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ లోకంలోనయ్యా యేసయ్యా భౌతికమైన ఇంటిని బలపరుస్తున్నాం, కానీ ఆత్మీయమైన మనసుని బలపరుచుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి చెత్తనంతా మనసులో వేసుకొని ఆలోచించి అనారోగ్యాలకు గురవుతున్నారయ్యా, డిప్రెషన్లకు గురవుతున్నారయ్యా. యేసయ్యా మిమ్మల్ని నా దేవుడు చేస్తాడని విశ్వాసం లేకుండా విశ్వాస పరిమాణం తక్కువగా ఉంటుంది. ఆవగింజతో మీరు విశ్వాసాన్ని పోల్చారయ్యా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి అక్కడ పడు అని పడమన్నా పడుద్ది అంటే ఈ భౌతికమైన కొండ సంగతి కాదు, కానీ ఆత్మీయమైన కొండ లాంటి సమస్యల్ని వేసి మీరు అక్కడ మాట్లాడుతున్నారు. మేము వాక్యాన్ని మనసు పెట్టి అర్థం చేసుకునే కృపను దయచేయండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి రుణం తలుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.